సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం తీవ్ర రూపం దాల్చి పండిన పంటను నాశనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరంగాపురం 5వ వార్డుకు చెందిన మల్లు హనుమారెడ్డి తనకు చెందిన సర్వే నెంబర్లు 368, 367, 636లో ఉన్న మొత్తం 12 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులు మల్లు వీరారెడ్డి, మల్లు కోటిరెడ్డికి తలా 6 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. ఇందులో కోటిరెడ్డి తనకు వచ్చిన భూమిని అమ్ముకొని తన కొడుకులకు కొంత భూమి ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మల్లు వీరారెడ్డి భూమిలో వాటా కోసం కుటుంబంలోనే వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ వివాదం ముదిరి కోతకు వచ్చిన వరి పంటపై ట్రాక్టర్లతో దూసుకెళ్లి సుమారు 3 ఎకరాల పంటను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో 6 కాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం కావడంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వీరారెడ్డి కుమారుడు మల్లు సాయిరెడ్డి మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని వాపోయారు. తమకి న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మా పాలోళ్ళకి భూ గొడవలు వచ్చినాయి. వాళ్ళకి ప్రతి కోర్టులో కూడా తీర్పులు మాకు అనుకూలంగా వచ్చినాయి. కలెక్టర్ గారి హీరింగ్ జరిగింది 20వ తారీఖున, 20వ తారీఖు 3వ నెలన. ఆ హీరింగ్లో కూడా కలెక్టర్ గారు మాకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయమని ఆర్డీఓకి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇది జీర్ణించుకోలేని మా ప్రత్యర్థులు 3వ తారీఖు నైటు 4వ తారీఖు ఇది మొత్తం కూడా పంట నష్టం చేయడం జరిగింది. పంట కోతకు వచ్చిన పొలాన్ని తొక్కేయడం జరిగింది. నేను పోలీసు వారికి, కలెక్టర్ గారి ఎస్పీ గారికి దరఖాస్తు పెట్టినా కూడా ఇంతవరకు స్పందన లేదు. దీని మీద విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ట్రాక్టర్ ఫుటేజ్ ఉంది, ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏ ట్రాక్టర్ ఏ ఊరిదైనా కూడా నాకు పూర్తి బయట ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అది చట్ట ప్రకారంగా పోలీసులు తీసుకోవాలి కాబట్టి ఇంతవరకు పోలీసు వారు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళని కఠినమైన చర్య తీసుకొని మునుముందు భవిష్యత్తులో ఏ రైతు కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటే ఇలాంటి ముందు చేయాలని కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలండి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కోరుతున్నానండి. ఈ విధంగా చేయకపోతే